హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ బంగారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది కన్ను. మేమేమో నా ఫ్రెండ్ పెళ్ళికి తీసుకొని వెళ్తున్నా వీళ్ళందరినీ, మా అక్క పిల్లలని అందరినీ. ఫ్రెండ్స్ పెళ్ళికి అక్క పిల్లల్ని ఎవరినైనా తీసుకెళ్తారా, కానీ నేను మాత్రం వీళ్ళని ఇంకేసుకొనే తిరుగుతా. నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. బయట వాళ్ళ కంటే కూడా నాకు వీళ్ళతో ఉండడం ఎక్కువ ఇష్టము. ఫ్రెండ్స్ అట్లాంటివి ఏం లేవు. వీళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తాను నేను. ఇదేమో మా చిన్నక్క కూతురు కన్ను, యాన్షిక. దీంతో పాటు ఇంకొకటి ఉంటుంది, అదేమో మా పెద్దక్క కూతురు సంహిత. ఇంకా ఇద్దరు జాయిన్ అవుతారు, మా సెకండ్ అక్క పిల్లలు. వాళ్ళేమో మా సెకండ్ అక్క పిల్లలు అనమాట. అక్కడ నుంచి ఉంది కదా బ్లూ కలర్ టాప్ వేసుకొని, అది మా పెద్దక్క కూతురు, పెద్దది. దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళలేదు. అయినా కూడా తను వస్తా అనేసి అనింది. నెక్స్ట్ డే నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి, వద్దు అని చెప్పేసి తీసుకెళ్ళలేదు. ఇంకా మేము ముగ్గురం స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుండి. అమ్మ అంటుంది, ఏంది సంతంతా నీకు అవసరం అని ఒక్కదాని వెళ్ళి రాక ఎందుకు అని అన్నది. ఇంకా అక్కడ ఏమైందంటే హనీని పంపుతున్నా లోపలికి. వెళ్ళి గిఫ్ట్ ప్యాక్ తీసుకోవడం మర్చిపోయినాం, ఇంట్లోనే పెట్టిన. తీసుకొని రాపో వెళ్దాం ఇంకా అనేసి అంటే అది లోపలికి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళింది. ఇది చూడండి, అసలు దీనికి ఇలాంటి డ్రెస్సులే అలవాటు ఉండే, వేసుకో అంటే అస్సలు వేసుకోదు. ఏమన్నా అంటే గుచ్చుకుంటుంది అంటది. నన్ను బేబీ అని పిలుస్తుంది. యాక్చువల్గా అయితే బేబీ అని మా అన్నయ్య కూతురు పిలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చి అడుగుతుంది, బేబీ ఇంటికి వెళ్ళిపోదామా, ఇంకా చాలు ఇంకెళ్ళిపోదాము అనేసి అనింది. ఇంకా కొద్దిసేపు ఆగు వెళ్ళిపోదాము, గిఫ్ట్ ఇచ్చేసేసి అనేసి అన్నా. ఓకే అని చెప్పి వెయిట్ చేస్తుంది. నాకు ఆకలి వేస్తుంది అని చెప్తుంది. సరే తినిపిస్తాను ఆగు అని చెప్పినాను. ఇంకా అట్లాగే వెయిట్ చేస్తుంది, డ్యాన్స్ చేసుకుంటూ అక్కడ పాటలు పెడితే. ఇదిగోండి మా అక్క పిల్లలు ఇద్దరు, వీళ్ళు ఫోటోషూట్. వీళ్ళది ఫోన్ దొరికితే చాలు ఎక్కడికి వెళ్ళినా ఆ ఫోన్ ఉంటే ఆ ఫోన్లో ఏమేమో చేస్తుంటారు. అక్కడ నా పక్కన కూర్చున్నాడు కదా సెకండ్ అక్క బాబు కన్నయ్య, వాడు ఇది పెళ్ళిలో వీళ్ళిద్దరే నా పక్కన ఉన్నారు. ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు బయట వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు మొబైల్ తీసుకొని వెళ్ళి. ఇదేంటో పిల్లలకి పిచ్చి. ఈ మధ్య మొబైల్ దొరికితే ఇవే, ఆ స్నాప్చాట్లోకి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం ఇవే ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇట్లానే ఉంటారా పిల్లలు, అక్క పిల్లలు? ఇంకా ఫైనల్గా వెళ్ళి మా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇచ్చేసి కంగ్రాచులేషన్స్ చెప్పేసి వచ్చేసి, ఇంకా నేను అక్కడ గిఫ్ట్ ఇచ్చిన కదా, ఫోటో ఫ్రేమ్ ఇచ్చినాను. దాంట్లో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని రాయించకుండా హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పి రాయించిన. తను చూసుకుందో లేదో నాకు తెలియదు, అట్లా కంప్లీట్ అయిపోయింది.